మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లిపై పోలీసులు అక్రమ కేసు పెట్టారు. 98 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తాజాగా పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది గురజాల కోర్టు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లిపై అక్రమ కేసు పెట్టారు. 98 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది గురజాల కోర్టు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి. బిల్లు 10 నెలల క్రితం, దాదాపు 10 నెలల క్రితం వెల్లుర్తి మండలం గొల్లపాడులో తెలుగుదేశం వర్గాల మధ్య, రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఒక వర్గం మరొక వర్గాన్ని స్కార్పియోతో గుద్ది అత్యంత దారుణంగా ఇద్దరిని హత్య చేయడం జరిగింది. ఈ హత్య కేసులో పిన్నెల్లి సోదరులు, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు వెంకటరామరెడ్డిని అక్రమంగా బనాయించారు. దానిపైన న్యాయ పోరాటం కూడా చేశారు. అయితే పిన్నెల్లి సోదరుల పైన పెట్టిన అక్రమ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు 98 రోజుల నుంచి నెల్లూరు జైల్లోనే ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే గురజాల కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు తెలుగుదేశం నాయకులే ఒకరినొకరు చంపుకుంటే పిన్నెల్లి సోదరుల పైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసు రాయించింది. ఆ కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 98 రోజులు జైలులో ఉండి రేపు విడుదల కానున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లిపై పోలీసులు అక్రమ కేసు పెట్టారు. 98 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. తాజాగా పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేసింది గురజాల కోర్టు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లిపై అక్రమ కేసు పెట్టారు. 98 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లోనే ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది గురజాల కోర్టు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి. బిల్లు 10 నెలల క్రితం, దాదాపు 10 నెలల క్రితం వెల్లుర్తి మండలం గొల్లపాడులో తెలుగుదేశం వర్గాల మధ్య, రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఒక వర్గం మరొక వర్గాన్ని స్కార్పియోతో గుద్ది అత్యంత దారుణంగా ఇద్దరిని హత్య చేయడం జరిగింది. ఈ హత్య కేసులో పిన్నెల్లి సోదరులు, అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు వెంకటరామరెడ్డిని అక్రమంగా బనాయించారు. దానిపైన న్యాయ పోరాటం కూడా చేశారు. అయితే పిన్నెల్లి సోదరుల పైన పెట్టిన అక్రమ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపు 98 రోజుల నుంచి నెల్లూరు జైల్లోనే ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే గురజాల కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఆయన రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు తెలుగుదేశం నాయకులే ఒకరినొకరు చంపుకుంటే పిన్నెల్లి సోదరుల పైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసు రాయించింది. ఆ కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 98 రోజులు జైలులో ఉండి రేపు విడుదల కానున్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.